వెల్కమ్ టు బిగ్ బ్యానర్. ఒక గ్రహానికి మధ్య దూరం తెలుసుకుంటేనే వామ్మో అనుకుంటాం. మరి ఒక పాలపుంతకు మరో పాలపుంతకు దూరం చెబితే, మరో గ్రహంపై జీవం ఉనికిని పసిగడితే, మన విశ్వంలో మనకు తెలియని అంశాలెన్నో, తెలిసిన అంతు చిక్కని విషయాలెన్నో, ఇప్పటికీ అంతుబట్టని అలాంటి అంశమే ఏలియన్స్. గ్రహాంతర జీవుల జాడ కోసం మనిషి ఏళ్ల తరబడి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మరి అవి కూడా మనిషి జాడ కోసం ప్రయత్నించే అవకాశం లేదా? ఖచ్చితంగా ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు, ఏలియన్స్తో ప్రమాదమూ పొంచి ఉందని చెప్తున్నారు. వాళ్లతో జాగ్రత్త. ఇదే వాల్టి బిగ్ బ్యానర్. ఇంతకీ గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే ఎలా ఉండి ఉంటారు? మనలాగే ఉంటారా, లేక హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లు మనకన్నా అడ్వాన్స్డ్గా ఉంటారా? ఏలియన్స్ను కాంటాక్ట్ చేయడానికి మనిషి అనేక ప్రయోగాలు చేస్తున్నాడు. మన ప్రయోగాల మాట అటుంచితే ఏలియన్స్ కూడా మనల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయా అంటే నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ధరణిపై కన్నేసిన గ్రహాంతర వాసులు. భూమికి ఏలియన్స్ సంకేతాలు. ఆ సిగ్నల్స్ అందుకోవద్దంటున్న శాస్త్రవేత్తలు. గ్రహాంతర వాసులు మనకెంతో ఆసక్తి కలిగించే సబ్జెక్ట్. దీనిపై వందల ఏళ్లుగా ఎన్నెన్నో కథలు, మరెన్నో గాథలు. అటు హాలీవుడ్లో ఇటు బాలీవుడ్లో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. ఇంతకీ గ్రహాంతర వాసులు ఉన్నారా? ఉంటే ఎలా ఉండి ఉంటారు? మనలాగా ఉంటారా, లేక హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు మనకన్నా అత్యంత అధునాతనమైన టెక్నాలజీ కలిగి ఉంటారా? ఎగిరే పళ్ళాల్లో వస్తారా? అసలు ఈపాటికే భూమి మీద మకాం వేశారా? ఇలా చాలా ప్రశ్నలు. ఏలియన్స్కు సంబంధించి ఇంటర్నెట్లో లక్షలాది సైట్లున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ ఏలియన్స్ను కాంటాక్ట్ చేయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటాయి. మన ప్రయోగాల మాట అటు ఉంచితే, నిజంగానే గ్రహాంతర వాసులు భూమిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అంటే నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఏలియన్స్ ఇప్పటికే సంకేతాలు పంపడం ప్రారంభించారా అనే ప్రశ్నలకు కొందరు శాస్త్రజ్ఞులు అవుననే సమాధానమిస్తున్నారు. భూమికి 95 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న హెర్క్యులస్ అనే నక్షత్ర మండలంలోని దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుడి లాంటి నక్షత్రం HD 164595 నుంచి అంతుపట్టని రేడియో సంకేతాలు వస్తున్నాయని, ఆ సంకేతాలు ఏలియన్స్ పంపుతున్నవేనని అంటున్నారు. రష్యాలోని రతన్ 600 రేడియో టెలిస్కోప్ 2015 మే 15న ఈ సంకేతాలను తొలిసారి గుర్తించింది.
భూమికి ఏలియన్స్ పంపుతున్న సంకేతాలు ప్రపంచ దేశాల్లో గుబులు రేపుతున్నాయి. మానవ జాతి కంటే అత్యంత ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నారని భావిస్తున్న ఈ గ్రహాంతర వాసులు భూమి మీదకు వస్తే పరిస్థితి ఏంటి? ఆ సమస్యను మానవ మాతృలమైన మనం తట్టుకోగలమా? అందుకే వారి సిగ్నల్స్ కు స్పందించొద్దు అంటున్నారు ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్. గ్రహాంతర వాసుల సందేశాన్ని స్పందించడం చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఏలియన్స్ మనుషుల కంటే ఎంతో అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉండే అవకాశం ఉందనేది ఆయన అభిప్రాయం. మనకంటే ఎంతో ముందున్న నాగరికతతో మన పరిచయం ప్రమాదకరమేనని హాకింగ్ స్పష్టం చేశారు. స్థానిక అమెరికన్లో తొలిసారి కొలంబస్ను చూసిన తర్వాత ఏమైందో ఇది అలాంటిదేనని హాకింగ్ అన్నారు. తన కొత్త ఆన్లైన్ ఫిల్మ్ స్టీఫెన్ హాకింగ్ ఫేవరెట్ ప్లేసెస్లో ఈ హెచ్చరిక చేశారాయన. ఈ ఫిల్మ్ వీక్షకులకు విశ్వంలోని 5 కొత్త ప్రదేశాలను పరిచయం చేయనుంది. మనకు 16 కాంతి సంవత్సరాల దూరంలో అచ్చం భూమి లాంటి గ్రహంగా ఉన్న గ్లేజ్ 832c లాంటి గ్రహం నుంచి ఏదో ఒక రోజు మన సిగ్నల్స్ అందుకోవచ్చని, అయితే ఆ సిగ్నల్స్కు స్పందించడం మాత్రం ప్రమాదకరమని హెచ్చరించారు. వాళ్ళు మనకన్నా శక్తిమంతులు కావచ్చని చెప్పారు. మనం బ్యాక్టీరియాను ఎలా చూస్తామో మనల్ని వాళ్ళు అలాగే చూసే ప్రమాదముందని స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం కాదని, ఎక్కడో ఓ చోట జీవం ఉందన్న నమ్మకం తనకు మరింత ఎక్కువైందని ఆయన అన్నారు. My name is Stephen Hawking. Join me on a fantastical journey to my favorite places, only on Curiosity Stream. ఏలియన్స్ గురించి హాకింగ్ హెచ్చరికలు ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా గ్రహాంతరవాసుల గురించి ఆయన మాట్లాడారు. ఇప్పుడు హెచ్చరించినట్లుగానే గత ఏడాది కూడా హాకింగ్స్ స్పందించారు. భూమికి సమీపంలోని నక్షత్రాలపై జీవాన్ని గుర్తించడానికి బ్రేక్ త్రూ లిసన్ ప్రాజెక్టు ప్రారంభించిన సందర్భంగా స్టీఫెన్ హాకింగ్ మాట్లాడారు. మన సందేశాలను స్వీకరించే గ్రహాంతరవాసులు మనకంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల ముందు నుండే ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. Today, because I believe the breakthrough initiatives are critically important. To understand the universe, you must know about atoms, about the forces that bind them, the contours of space and time, the birth and death of stars, the dance of galaxies, the secrets of black holes. But that is not enough. These ideas cannot explain everything. They can explain the light of stars, but not the lights that shine from planet Earth. To understand these lights, you must know about life, about minds. We believe that life arose spontaneously on Earth. So in an infinite universe, there must be other occurrences of life. Somewhere in the cosmos, perhaps, intelligent life may be watching these lights of ours, aware of what they mean. స్టీఫెన్ హాకింగే కాదు, మరో ఖగోళ శాస్త్రవేత్త జిల్ టాటర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏలియన్స్ నిజంగానే భూమి మీద అడుగు పెడితే వారిదే పైచేయి అంటున్నారు. గ్రహాంతరవాసులు భూమి మీదకు వస్తే ఇక్కడ ప్రతిదాన్ని శాసించే స్థితిలో వారుంటారని ఆమె అంచనా వేస్తున్నారు. You can run numerical models and you'll find that even with a number of different seeds, a number of different places where this colonization begins and one colony begets more and more, that there are still islands, pockets that don't happen to get visited. Maybe we're one of those. I'm not really persuaded that we yet know enough to say they're not here, so they never were, so let's not bother to search. I think we need to beware
of thinking perhaps we know too much, and making that statement that they're not here, I think actually is a misrepresentation of what we know about our local universe. We don't know that they're not here. We can probably rule out big, bright, shiny things, spacecraft, but we can't rule out nanoprobes. We can't rule out von Neumann machines that have been sent but haven't decided to draw attention to themselves. ఏలియన్స్ నిజంగానే భూమికి సంకేతాలు పంపుతున్నాయనే దానికి కొన్ని పరిశోధనలు కూడా బలం చేకూర్చుతున్నాయి. కెనడాలోని మెక్స్టర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు భూమికి ఆవుల వైపు నుంచి వచ్చిన సిగ్నల్స్పై పరిశోధనలు చేశారు. పరిశోధనల్లో భాగంగా వారు ఓ నివేదికను కూడా విడుదల చేశారు. ఏలియన్స్కు సంబంధించిన ప్రసారాలు తాము అందుకోగలిగినట్లు తెలిపారు. ఏలియన్స్ ఇదివరకే భూమిని కాంటాక్ట్ అయ్యారని, ఈ విషయం రూఢి అయిందని చెప్పారు. ఈ సిగ్నల్స్ ఏలియన్స్కు సంబంధించినవేనని అంటున్నారు. ప్రస్తుతం విశ్వంలో ఉన్న గ్రహాలు, ఉపగ్రహాలపై వెతుకులాట ప్రారంభిద్దామంటే అవి చాలా దూరంగా ఉన్నాయి. అందుకే భూమికి ఆవల వైపున్న విశ్వంలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సిగ్నల్స్పై తొలి దశగా పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు పూనుకున్నారు. శాస్త్రవేత్తలు ఆ రకంగా డజనుకు పైగా ప్రదేశాల నుంచి సిగ్నల్స్ను సేకరించారు. అవి భూమిపై నుంచి వస్తున్న సిగ్నల్స్ మాత్రం కావని తేల్చి చెప్పారు. భూమికి ఆవుల వైపు నుంచి అంటే ఇతర గ్రహాలు లేదా ఉపగ్రహాల నుంచి వచ్చిన సిగ్నల్సేనని ఖచ్చితంగా చెప్పగలమని అంతరిక్ష శాస్త్రవేత్తలు రెన్ హెల్లర్, రాల్ఫ్ పుడ్రిట్స్ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ గ్రహాంతరవాసుల అంతు తేలుస్తామని వారు నమ్మకంగా చెప్పుకొచ్చారు. మన ఉనికి గ్రహాంతరవాసులకు చిక్కితే ప్రమాదమని ఓవైపు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుంటే, చైనా మాత్రం వాటి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. నైరుతి చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఆదివారం తన పని ప్రారంభించింది. 30 ఫుట్బాల్ మైదానాలంత వైశాల్యంలో ఉన్న అపర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్ను గిజౌలోని కొండ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 1200 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటైన ఈ టెలిస్కోప్ ఆదివారం మధ్యాహ్నం పనిచేయడం ప్రారంభించినట్లు జెనువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. బిగ్ బ్యానర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. కనిపించేవన్నీ నిజాలు కాదు, కనబడనివన్నీ అబద్ధాలు కాదు. కనిపించడం లేదనే చిన్న కారణంతో మనం పీల్చే గాలిని విస్మరించగలమా? నీలం రంగులో కనిపిస్తుంది కదా అని శూన్యమైన ఆకాశాన్ని ఉందని తాకగలమా? ఈ అనంత విశ్వంలో మనకు తెలియని విషయాలెన్నో, కొన్నిసార్లు శాస్త్రవేత్తలు సైతం తేల్చుకోలేకపోయిన అంశాలెన్నో. ఆ సందిగ్ధ ప్రశ్నల్లో గ్రహాంతరవాసుల ఉనికి కూడా ఒకటి. భూగ్రహం మినహా ఇతర ఏ గ్రహాల్లోనైనా జీవుల నివాస పరిస్థితులు ఉన్నాయా? ఈ విషయాన్ని గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో వెలువడుతున్న పరిశోధన ఫలితాలు గతంలో జీవుల సంచారం భూగ్రహంపై మాదిరిగానే ఇతర గ్రహాలపై సైతం జరిగిందని రుజువు చేస్తున్నాయి. ఈ పరిశోధన వాస్తవాలే నేటి విశ్వాంతరాలంలో గ్రహాంతరవాసుల మనుగడ సాధ్యమేనని ధృవీకరిస్తున్నాయి.
ఒక విధంగా మనం కూడా గ్రహాంతరవాసులమే. కానీ మనలో మనం గ్రహాంతరవాసులుగా పిలుచుకోవడానికి వీలు లేదు. మన గ్రహం కాకుండా వేరే గ్రహంపై ఏదైనా జీవి మనుగడను సాగిస్తే ఆ జీవి కోణంలో వేరే గ్రహంపై నివసిస్తున్న మానవ జాతి వారికి గ్రహాంతరవాసుల కిందే లెక్క. గ్రహాంతరవాసులు ఉన్నారో లేరో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ భూమి మీద ఉన్న పరిస్థితులు, పరిణామం మరెక్కడైనా సంభవించి ఉంటే ఆ గ్రహాల మీద కూడా జీవం ఆవిర్భావానికి అవకాశం లేకపోలేదు. ఆ జీవులు క్రమేణా రూపాంతరం చెంది ఉన్నత స్థాయి జీవులుగా మారే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు గ్రహాంతరవాసులను, వారు ప్రయాణం చేసే ఎగిరే పళ్లాలను చూశామని చెప్పారు. 1952, 1969 మధ్యకాలంలో సుమారు 1200కు పైగానే యుఎఫ్ఓ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి. ఇప్పటికే వివిధ గ్రహాల మీద జీవం ఉన్న ఆనవాళ్లను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పసిగట్టింది. నాసా రూపొందించిన కాసిని హ్యూజెన్స్ మిషన్లు పంపిన సమాచారం ఆధారంగా శని గ్రహానికి అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్ పై పాలిమైన్ ద్రవ రూపంలోని నీటి ఛాయలున్నట్లు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ లెక్కన పూర్వకాలంలో అక్కడ జీవం ఉద్భవించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడిపై జీవం ఉనికి గురించి శోధిస్తున్న శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకు అలాంటి ఆనవాళ్లేమీ స్పష్టంగా కనిపించలేదు. అయితే ఉల్కలు ఢీకొట్టడం వల్ల ఆ గ్రహ అంతర్భాగం నుంచి ఎగసిపడ్డ శిలల్లో జీవం ఆనవాళ్లు చెక్కు చెదరకుండా ఉండేందుకు అవకాశం ఉందని బ్రిటన్ పరిశోధకులు తేల్చి చెప్పారు. బ్రిటన్ పరిశోధకుల ఊహాగానాలను నిజం చేస్తూ మార్స్పై ఏలియన్స్ కట్టుకున్న ఇల్లును నాసా కనిపెట్టింది. ఆ ఫోటోను చూసి నాసానే ఆశ్చర్యపోయింది. అతి చిన్న ఇల్లులాగా అచ్చం మన ఇంటిని పోలినట్లుగానే ఆ ఇల్లు కూడా ఉంది. ఇంత చిన్న ఇల్లు ఎలా కట్టారనేది అర్థం కాని విషయం. ఈ ఇల్లు దాదాపు 6 అంగుళాల పొడవుతో అచ్చం మన ఇంటి నిర్మాణాలను పోలినట్లుగా ఉంది. 3 నుంచి 6 అంగుళాల పొడవుతో ఇంటిని ఎలా నిర్మించారనే విషయాన్ని చూసి శాస్త్రవేత్తలు సైతం షాక్ అవుతున్నారు. శుక్రుడిపై తొలి నాళ్లలో 200 కోట్ల సంవత్సరాల వరకు నీటి జాడలు, చల్లటి ఉపరితల వాతావరణం ఉండేదని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు తేల్చారు. దీన్ని బట్టి శుక్రుడిపైన జీవం ఆనవాళ్లు ఉండేవని తెలుస్తోంది. చంద్రుడి ఉపరితలంపై ఏలియన్స్ అమర్చినట్లు భావిస్తున్న ఓ యాంటెన్నాను నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసా పరిశోధనల్లో భాగంగా ఫిన్లాండ్కు చెందిన మార్క్ సవాల్హా యుఎఫ్ఓలపై పరిశోధన చేస్తున్నారు. ఈయన చంద్రుడి ఉపరితలాన్ని తీసిన చిత్రాలను గమనిస్తున్నప్పుడు అక్కడ ఓ ఆకారం నీడను గుర్తించారు. దానిపై పరిశోధనలు నిర్వహించిన ఆయన దాన్ని యాంటెన్నాగా గుర్తించారు. దాన్ని మరింత నిశితంగా గమనించి అది ఏలియన్ బేస్లో ఏర్పాటు చేసిన యాంటెన్నాగా చెబుతున్నారు.
ఇక సైబీరియాకు దక్షిణాదిలో ఉన్న ఇర్కుట్జ్ అనే ప్రాంతంలో మంచుతో కప్పబడి ఉన్న ఒక జీవం లేని జీవిని చిత్రీకరిస్తూ వచ్చిన వీడియో సంచలనం కలిగించింది. కొంతకాలం క్రితమే ఆ ప్రాంతంలో ఒక ఎగిరే పళ్ళెం కూలిపోయినట్లు చాలా మంది చూసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ జీవి మానవ కపాలాన్ని పోలిన తలతో ఆ ప్రాంత ప్రజల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఏలియన్స్ కు సంబంధించి ఇంకా అనేక రకాలైన ఆనవాళ్లు బయటపడ్డాయి. అమెరికా ఇప్పటికే ఏరియా 51 పేరిట ఏలియన్స్ పై పరిశోధనలు సాగిస్తోంది. ఇంకా అనేక దేశాలు గ్రహాంతరవాసుల మీద పరిశోధనలు సాగిస్తున్నాయి. సుమారు 7.5 దశాబ్దాలుగా $1 మిలియన్ ప్రశ్నగా మారిన ఏలియన్స్ ఆచూకీ కోసం కొందరు శాస్త్రవేత్తలు రష్యాకు చెందిన వరల్డ్ బిలియనీర్ యూరీ మిల్నర్ ఆర్థిక సహకారంతో ఒక పకడ్బందీ ప్రణాళికకు రంగం సిద్ధం చేశారు. ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సమక్షంలో నాసాకు చెందిన సెటీ సంస్థ సౌజన్యంతో గతేడాది ఆ కార్యక్రమం ఎంతో లాంఛనంగా ప్రారంభమైంది. అదే బ్రేక్ త్రూ లిజన్ ప్రాజెక్ట్. జీవంగల మన భూమిపైనే వివిధ వాతావరణ పరిస్థితుల వల్ల దాదాపు ఇన్ని కోట్ల రకాల జీవులు ఉద్భవించినప్పుడు ఇతర గ్రహాలపై ఉండే జీవులు భూమిపై గల జీవులను పోలి ఉండాలనే గ్యారంటీ ఏదీ లేదు. మన సూర్యుని నుండి విడుదలయ్యే సూర్యకాంతి కారణంగా మనకు ఆకాశం నీలంగాను, చెట్లు ఆకుపచ్చగాను, అలా జీవన వైవిధ్యంలో వివిధ తేడాలు చోటు చేసుకున్నాయి. విశ్వంలో అన్ని నక్షత్రాల కాంతి తరంగ దైర్ఘ్యం సూర్యునిలా ఒకేలా ఉండాలని లేదు. దీన్ని బట్టి వివిధ గ్రహాలపై ఉండే జీవులు మనలా ఉండాలని లేదు. ఆయా జీవుల దృష్టి అంతరాళాన్ని చూసే అర్థం చేసుకునే విధానంలో సైతం సమూలమైన మార్పు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఈ లెక్కన మన భాష, గ్రహణ తీరు మొదలగు అంశాలను గ్రహాంతరవాసులు అర్థం చేసుకోగలరని కూడా చెప్పలేం. మరో విషయం ఏంటంటే ఒక గ్రహం పైన జీవులు ఉంటే వాటి నుండి మీథేన్ వంటి కొన్ని జీవవాయువులు విడుదలవుతాయి. అయితే మన భూమిపై ఇన్ని రకాల జీవులు ఉన్న శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం సుదూర నక్షత్రం నుండి మన భూమిని గమనిస్తే ఇక్కడ జీవం ఉన్నట్లు నిర్ధారించలేమట. దీనికి కారణం ప్రస్తుతం మనం వినియోగిస్తున్న స్పెక్ట్రోస్కోపిక్ టెక్నాలజీయే. ఈ లెక్కన గ్రహాంతరవాసులను అన్వేషించడానికి మరింత మేలైన టెక్నాలజీ, అత్యున్నత ప్రయోగ పద్ధతిని అభివృద్ధి చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బిగ్ బ్యానర్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. అసలు ఏలియన్స్ ఎవరు? ఏ గ్రహంపై ఉంటారు? మనిషికి ఏలియన్స్కు సంబంధం ఏంటి? ఏలియన్స్ వద్దనున్న హైందవ మూలాలకు అర్థం ఏంటి? హిందూ పురాణేతిహాసాల్లో ఏలియన్స్ ఉన్నారా? ఉంటే ఏ రూపంలో ఉన్నారు? అసలు ఏలియన్స్ ఎవరు? వారి మేధస్సుకు పునాది ఎక్కడ? హైందవ సంస్కృతి నుంచే ఏలియన్స్ పుట్టారా అంటే అవునని అంటున్నారు చరిత్రకారులు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు కూడా చూపుతున్నారు. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో అమరిన కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా శివాలయం. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ అద్భుత నిర్మాణం ఓ అంతుపట్టని విశేషం. ఏకశిలలో నిర్మించిన తీరు మహాద్భుతం. అయితే ఈ ఆలయ నిర్మాణానికి గ్రహాంతరవాసులకు సంబంధం ఉందనే వాదన ఉంది. అసలు లయకారకుడైన శివుడే ఏలియన్ అని కూడా ఇక్కడ చెబుతారు. Shiva is a member of the Hindu trinity of major gods. It happened in 18 years. It's very hard to account for the volume of material that was removed. As an engineer, it is my belief that Kailasanatha temple would not have taken just 18 years. It would have taken more close to a century. It is very, very hard to believe even now how this was accomplished. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గ్రహాంతరవాసులతో యుద్ధం చేశాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. ఇందుకు ఆయన నిర్మించిన ద్వారకా నగరమే ఉదాహరణగా చెబుతుంటారు. భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడు తన ప్రజల కోసం ద్వారకా నగరాన్ని నిర్మించాడు. శల్వుడు అనే రాక్షసరాజు కృష్ణుడిపై తన పగను, ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ద్వారకా నగరం మీదకి దండెత్తు వస్తాడు. కానీ అతడు దండెత్తిన తీరు మాత్రం కొత్తగా ఉంది.
ఏలియన్స్ వాడే యుద్ధ విమానాలను యంత్రాలను సెల్వుడు వాడాడని, వాటి ద్వారానే ద్వారకా నగరంపై అగ్నివర్షం కురిపించాడని, అందువల్ల సగం ద్వారక కాలి మసైపోయిందని కొందరు చెబుతారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని, తన అవతారాన్ని చాలించిన వెంటనే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని చెప్పుకుంటారు. అయితే ఏలియన్స్ వాడే యంత్రాలు సెల్వుడికి ఎలా వచ్చాయి? సెల్వుడికి ఆ టెక్నాలజీ ఎలా తెలిసింది? సెల్వుడు ఏలియన్స్ సహాయం తీసుకున్నాడా, లేక మనం అనుకుంటున్న ఏలియన్స్కు సంబంధాలు ఉన్నాయా? ఇది ఇప్పటికీ అంతుబట్టని అంశం. ఇక 1990లో అమెరికాలో వెలుగు చూసిన ఓ ఘటన ఏలియన్స్కు హిందూ పురాణాలకు దగ్గరి సంబంధం ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఒరేగావ్ రాష్ట్రంలోని బిల్ మిల్లర్ అనే ఓ పైలట్ స్థానిక ఎడారిలో కొన్ని మైళ్ల పొడవున గీయబడిన శ్రీ యంత్రాన్ని గుర్తించాడు. ఇది ఇప్పటికీ మిస్టరీనే. అక్కడ మనిషి అడుగుజాడలు గాని, వాహనాలు వెళ్లిన గుర్తులు గాని లేకపోవడం ఇప్పటికీ అంతుబట్టని అంశం. ఆ శ్రీ యంత్రాన్ని గీసింది ఏలియన్సేనని చెబుతారు. ఏలియన్స్ ఉపయోగిస్తున్న ఎగిరే పళ్ళాలు ప్రాచీన కాలంలోనే మన దేవుళ్ళు, పురాణ పురుషులు ఉపయోగించినట్లు ఎన్నో గాథలు విన్నాం. రామాయణ మహాభారత కాలంలో ఉపయోగించిన పుష్పక విమాన పరిజ్ఞానమే ఏలియన్స్ ఉపయోగిస్తున్న ఫ్లయింగ్ సాసెస్ అనేది చరిత్రకారుల అభిప్రాయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఏలియన్స్కు హైందవ సంస్కృతికి ఎంతో అవినాభావ సంబంధం కనబడుతుంది. చిన్న దీపం వెలుగులో కనిపించేదాన్నే ప్రపంచమని నమ్మడం వెర్రితనమే అవుతుంది. ఆ వెలుగు ఆవల ఉన్న చీకటిలో ఏం దాగుందో ఎవరికి తెలుసు? భూగ్రహంలో తప్ప ఎక్కడా జీవం ఉండే పరిస్థితి లేదనుకోవడానికి వీల్లేదనే స్టీఫెన్ హాకింగ్ మాటలను మనం కాదనగలమా? అయితే ఏలియన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న ఆయన హెచ్చరికను మనం గౌరవించాల్సిందే. ఇది వాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.